సోను సూద్ యాక్ట్ చేసిన ఫతేన్ సినిమా అయితే చూశాను బ్రో. ఇంకా సినిమా స్టోరీ అయితే లోన్ యాప్స్ మూలంగా జనాలు ఎలా మోసపోతున్నారు, వాళ్ళని ఎలా కాపాడాడు, ఆ లోన్ యాప్స్ వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, ఎలాగ వాళ్ళని అంతం చేశాడు అనేదే సినిమా యొక్క లైను. సోను సూద్ రాసుకున్న స్టోరీ ఇంకా డైరెక్షన్ బాగుంది. అయితే ఈ సినిమాలో సోను సూద్ కాకుండా వేరే వాళ్ళు పెట్టి తీసుంటే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే సోను సూద్ రాసుకున్న స్టోరీ బాగుంది, కానీ ఆ స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇందాక చెప్పినట్టే సోను సూద్ డైరెక్షన్ కానీ లేదా హీరో కానీ ఏదో ఒక దాంట్లో ఉండుంటే ఈ సినిమా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సోను సూద్ యాక్షన్ కన్నా డ్రామా మీద ఫోకస్ పెట్టాడు. అయితే ఆ నేరేషన్ అనేది కొంచెం స్లోగా ఉండడంతో ఈ సినిమా అందరికైతే ఎక్కే ఛాన్స్ అయితే లేదు. సినిమా యాక్షన్ సినిమానే, అయితే యాక్షన్ పార్ట్ అనేది జస్ట్ 25 to 30 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది సినిమా మొత్తానికి. మిగతాదంతా డ్రామాగా అయితే క్రియేట్ చేశారు. అయితే ఎమోషనల్ సీన్స్ అనేవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని పెద్దగా అవ్వవు. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉంది, కానీ నాకైతే కరెక్ట్ కాలేదు. ఈ సినిమాలో సోను సూద్ ఒక స్పైగా అయితే యాక్ట్ చేశాడు. ఇంకా సాంగ్స్ అయితే ఏదో సోసాగా ఉన్నాయి, బీజిఎం అయితే బాగుంది. ఇంక సినిమాలో హీరోయిన్ జాక్విన్ అయితే ఒక యాక్టర్గా చేసింది, తన బెస్ట్ తను ఇచ్చింది. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంక ఈ సినిమాలో మన క్రిష్ సినిమాలో విలన్గా చేసిన తను ఈ సినిమాలో అయితే విలన్స్ అందరూ చాలా అంటే చాలా వీక్గా ఉన్నారు. హీరో మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నారు తప్ప విలన్స్ మాత్రం డమ్మీ అని చెప్పుకోవచ్చు. ఇంకా సోను సూద్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, మరీ ఏమీ బ్యాడ్గా లేదు, జస్ట్ యావరేజ్ సినిమా ఇది.